ఉపాధ్యాయుడు ఎట్లా అనేది ఇది తెలుగు పాఠం కాబట్టి మాతృభాష ఉపాధ్యాయుడు చేసిన తర్వాత పాఠాన్ని ప్రారంభించుకునే ముందు ఏ విధంగా విద్యార్థులారా అందరికీ శుభోదయం. శుభోదయం సార్. బాగున్నారా? శుభ సాయంత్రం. తర్వాత పరిచయ వాక్యాలు అయిపోయిన తర్వాత మనము ఇక్కడ తీసుకున్న 4వ తరగతిలో తెలుగులో సుమతి శతకం అనే పాఠం, అందులో 1వ పద్యం గురించి ఈ పాఠంలోకి పోయే ముందు సార్ ఇప్పుడు మనకు కరికులంలో ఏర్పాటు చేసిన ప్రకారం అయితే పాఠం ముందు ఒక చిత్రం ఉంటుంది, ముందు ఒక బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మను మనం చూపెడుతూ పిల్లవాడికి ఆ పాఠ్య పుస్తకం అందరికి ఇచ్చిన తర్వాత ఆ పాఠ్య పుస్తకాన్ని తెరవమని చెప్పాలి. ఆ పేజీ తెలిసిన తర్వాత ఆ బొమ్మను చూడమని చెప్పాలి. పిల్లలకి ఏంటంటే ఫస్ట్ లో బొమ్మలు చూడమన్నా, బొమ్మలకు ఏమన్నా, బొమ్మల గురించి మాట్లాడమన్నా ఉత్సాహం ఉంటుంది. ఆ బొమ్మను ఉత్సాహంగా ఉత్సుకతతో చూస్తారు. కొంతసేపు చూసిన తర్వాత అందులో ఏముంది అంటే పోటీ పడి సమాధానం చెప్తారు. నేను చెప్తానని చెప్తాను. ఆ బొమ్మలో ఉన్నటువంటి విషయాన్ని ఆ పిల్లలు చాలా చక్కగా చెప్తారు. చెప్పిన తర్వాత ఆ చెప్పిన విషయం మీదనే ఆ పాఠానికి సంబంధించిన పాఠం పేరు మనం పిల్లల చేత రాబట్టచ్చు. ఆ పాఠం పేరు పిల్లలు చెప్పేదానికి మనం కూడా కొంత వాళ్ళకు సూచనలు ఇస్తూ మనం వాళ్ళను ఉత్సాహపరుస్తూ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. తెచ్చుకున్న తర్వాత కొన్ని ప్రశ్నలు అడుగుతాం. ఈ బొమ్మ ఇందులో ఏమున్నది, ఎవరున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఈ బొమ్మ గురించి మనకి ఏంటంటే పిల్లలు చక్కగా చెప్తారు సార్. చెప్పిన తర్వాత కదా అని మనము ఇప్పుడు ఈ సుమతి శతకం అని అంటున్నాం తెలుగులో. ఆ బొమ్మలో కొన్ని నీతి బొమ్మలు ఉంటాయంటే